హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. ఈరోజు మనతో పాటు బ్యాచ్ మూవీ టీం ఉన్నారు, సాత్విక్ అండ్ నేహ. వీళ్ళిద్దరితో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ హాయ్ బ్రదర్, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? Hi, I'm good. యూ ఆర్ ఫ్రమ్? I'm from Mumbai. యూ డోంట్ నో తెలుగు? కొంచెం కొంచెం ఓకే. ఈ మధ్యన అందరు హీరోయిన్స్కి కొంచెం తెలుగు వస్తుంది, మనం ఏం చేయలేకపోతున్నాం. సో బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం కదా హీరోగా రావడం మీరు. మెయిన్లైన్కి చేయడం ఫస్ట్. ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది? ఫస్ట్ నుంచి ఎలా అనిపించిందో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అదే చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసినా కూడా ఇప్పుడు కూడా అలాగే ఫీలింగ్ ఉంది. అది మెయిన్ లీడ్ కింద చేసిన అనే ఫీల్ అయితే ఏం లేదు, కానీ స్క్రీన్ మీద ప్రెజెన్స్ పెరిగింది అంతే. ఇంతకుముందు కొంతసేపు కనిపించేవాడిని, ఇప్పుడు అదే యాక్టింగ్ మొత్తం త్రూ అవుట్ ద మూవీ చేయాలి, అదొకటే అనుకుంటున్నాను. మెయిన్ ఫీల్ అయితే ఇప్పుడు దాకా రాలేదు. సో నేహ, హౌ యూ ఫీల్ ద రెస్పాన్స్ అండ్ ఆల్ అవుట్ సైడ్? It's good. The Vachila song got 1 million views, and even the introduction song is going to release soon. So, yeah. How you got this opportunity? I got this opportunity through Satvik's mom, Devi Garu. We met for an audition, so we met over there, and then she called me up for this. So, మీది ఎట్లా స్టార్ట్ అయింది ఈ మూవీ సార్ నాకు ఆల్రెడీ ఆయన మూవీలో ఒకటి యాక్ట్ చేశాను, సకల కళ వల్లభుడు. దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాను. సో సార్ మళ్ళీ కాల్ చేసి ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను, నువ్వు చేస్తే బాగుంటుంది అంటే, ఇంకా స్క్రిప్ట్ విని ఈ ఏజ్కి కరెక్ట్ అనిపించి, అదే నా ఏజ్కి ఈ టైంలో అలాంటి మూవీ కరెక్ట్ అనిపించి ఇంకా ఫ్రంట్ ఫుట్ వేసాను. సో అలా స్టార్ట్ అయింది. అంటే చాలా స్టార్ హీరోస్కి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసావు కాబట్టి, చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు లాంచ్ అవుతున్నావు అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ అనే ఆడియన్స్ పెట్టుకుంటారు కదా. నువ్వు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ, ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, నీకు ఫస్ట్ టైం ఏమనిపించింది అసలు, ఈ టైంలో కరెక్ట్ అనిపించిందా లేదా? కరెక్ట్ అంటే ఇది నేనొక్క మరీ ఎలా చెప్పాలి మీకు, నాకెక్కడ అలా అనిపించలేదు సార్. అంటే ఇప్పుడు నేను ఇలా లాంచ్ అవ్వాలి అలా ఎలా నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశానో అది అలా ఫ్లోలోనే వర్కౌట్ అవుతూ వచ్చింది. ఇది కూడా నేను ఇలా అవ్వాలి, డైరెక్టర్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ తెలియాలంటే నేను ఒక ఫిలిం చేస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది, ఇలా నాలో యాక్టింగ్ ఎంత వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది. సో ఇట్స్ జస్ట్ ట్రై మెయిన్ లీడ్ కింద. ఏం కన్విన్సింగ్ అనిపించింది నీకు స్క్రిప్ట్ ఓకే చేయడం? స్క్రిప్ట్ వచ్చేసి నాకు ఈ ఏజ్లో 18 to 20 ఇయర్స్లో మామూలుగా ఈ జనరేషన్ మా నార్మల్ ఇప్పుడు ఫ్రెండ్స్లో అయినా కొంతమంది బెట్టింగ్స్ అవి వాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదని తెలిసిన కొన్ని సిచ్యువేషన్స్కి మనీ కోసమని కొన్ని సిచ్యువేషన్స్కి మనం సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అలా అయినప్పుడు దాని తర్వాత వచ్చే కాజెస్ గురించి అని ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ దానివల్ల ఎలా ఉంటుంది లైఫ్ అనేది, అది ఒక మెసేజ్ లాగే చేసామండి. ఓకే నేహ, వర్కింగ్ విత్ సాత్విక్ ఎలా అనిపించింది? It was nice. He's like very humble, and he'll never get angry, and every time on the set he was explaining me the scenes, because I don't understand Telugu first of all, and then he'll like, okay, this is the scene, this is the meaning of the dialogues, so I'll prepare it, and then he was like వెరీ హెల్ప్ఫుల్. అంటే ఇద్దరం కరెక్ట్ మంచిగా చేస్తేనే కదా సీన్ బాగా వస్తుంది. సో ఒక 2 times ముందు షార్ట్ ముందు రిహార్సల్ చేసుకుని, అంటే తన డైలాగ్స్ తను పర్ఫెక్ట్ అయ్యేదాకా తెలుగులోనే. నేహాన్ని తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏమైనా ఉందా? జస్ట్ స్క్రిప్ట్ డిమాండ్ బట్టే. ఇప్పుడు డైరెక్టర్ సార్ చాలామందిని ఆడిషన్స్ చేశారు సార్, దాంట్లో తిన యాక్టింగ్ మరి సార్కి నచ్చింది. అది మా మదర్ ఒకసారి ఫోటో చూపిస్తే ఒకసారి పిలిపించండి అంటే, అప్పుడు బాంబే నుంచి పిలిపించి అప్పుడు ఆడిషన్స్ అవి తీసుకున్నాం. అంటే బిఫోర్ తెలియదు నీకు షూటింగ్? నాకు తెలియదు. మా మదర్ యాక్చువల్లీ మా తమ్ముడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేస్తున్నాడు. సో మా మదర్ చైల్డ్ ఆర్టిస్ట్గా లాంచ్ అవుతున్నారు. సో మా మదర్కి తిను ఒక ఆడిషన్లో కలిస్తే ఇలా కాంటాక్ట్ షేర్ చేసుకోవడం వల్ల ఇలా దీనికి ఇంకా చాలామందిని రిఫర్ చేశారు చాలామంది. అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకా తిను లాస్ట్కి అంటే స్క్రిప్ట్కి తిన అయితే బాగుంటుందని డైరెక్టర్ సార్ ఫీల్ అయ్యారు. సో ఇంకా అందుకే. ఓకే నేహ, హ్యావ్ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ వైల్ షూటింగ్ ఇన్ డైలాగ్స్ అండ్ ఆల్? It was difficult because I'm new to Telugu and I don't know. So usually what I used to do is, like, directors are used to give me the dialogues before the take or just before one day. So this is your dialogue. So I'll write it down. I'll write the meaning in Hindi or English, and then I used to learn, and then I used to perform. And the meaning, if it comes to meaning and some modulation, he used to give me like, this is the thing, you have to speak like this. This is the meaning sometimes. So yeah, I managed. What about dubbing? Dubbing, even I gave the dubbing, so it took some few days for the dubbing, like 4-5 days, and I just completed with the dubbing. What is the experience you got while dubbing?
Director sir actually asked for many takes during the dubbing. One for the like safety take and one is final take. And yeah, so it was like fine, but he really took different kind of modulations, like different 4 type of modulations which will suit, and then it will go with that. So yeah. మీకు కష్టం అనిపించింది ఒక హిందీ అమ్మాయిని పెట్టుకుని తనకి డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడే సగం షూటింగ్ అయిపోతుంది కొన్నిసార్లు. సో అంటే మరీ అంత ల్యాగ్ చేసి ఒక 1-2 hours అలా ఎప్పుడూ జరగలేదు. తనకి మనం ఇప్పుడు రేపు సీన్ ఉందంటే నైట్కి సీన్ పేపర్ ఇచ్చామనుకోండి, పొద్దున్న ప్రిపేర్ అయిపోద్ది, డైలాగ్ మొత్తం వచ్చేస్తుంది. తన మోడ్యులేషన్ మళ్ళీ డైరెక్టర్ సార్ని అడిగి ఒక 10 minutes తనకు చెప్తే తను ఒక ప్రిపేర్ అయ్యి అప్పుడు షార్ట్కి వస్తుంది. సో ట్రైలర్లో మేము చూసుకున్నట్లయితే ఒక 4 బ్యాచెస్లో మీరు కనిపించారు. నేను, పవన్, సుభాష్ ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట మూవీలో. సో మా ముగ్గురు మీద స్టోరీ ఎలా రన్ అవుద్ది, మేము ముగ్గురం చేసిన పనులు, దానివల్ల మా పేరెంట్స్ ఎలా మాటలు పడ్డారు, ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ చేసుకుంటూ వచ్చిందే బ్యాచ్. ఒక 10 రూపీస్ దొరికితే ఏం చేస్తుంది నార్మల్ బయట? 10 రూపీస్కి ఇప్పుడు ఏం రావట్లేదు కదా సార్. నార్మల్గా అంటే చిన్నప్పుడు బయట 10 రూపీస్ దొరికితే డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కుంటే, ఒక అమ్మాయి గిఫ్ట్ ఇవ్వాలంటే 10 రూపాయలు ఒక డైరీ మిల్క్ చాక్లెట్. ఎప్పుడు గిఫ్ట్ లేవు ఇక్కడ, బయట ఎవరికి ఏ అమ్మాయి గిఫ్ట్ ఇవ్వలేదు. సో అది డైరెక్టర్ సార్ షూట్ అప్పుడు చెప్పారు, ఇలా నీ ఫేస్లో ఆ ఫీల్ కనపడట్లేదు అమ్మ, ప్రపోజ్ చేయమ్మా అంటే ఎప్పుడు చేయలేదు సార్ అంటే నవ్వుతున్నారు. నిజంగా చేయలేదు సార్ అంటే సరే ఇప్పుడు ట్రై చేయి అని చెప్పి, నువ్వు నిజంగా 10 రూపీస్ ఇస్తే ఏం చేస్తావు అంటే నేను మాత్రం ఏం చేయను సార్ అంటే, సరే 10 రూపీస్ వస్తే ఒక 10 మంది అమ్మాయిలైనా పడేటట్టు నువ్వు చేయాలి అని ఆయన ఎంకరేజ్ చేశారు. ఓకే, డైరెక్టర్ గారి గురించి చెప్పండి, ఎట్లా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? ఇప్పుడు మాకు ఇలా స్క్రిప్ట్ నాకైతే ఎప్పుడు అలా సీన్ పేపర్ అవి అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. అంటే చదివితే అంత మర్చిపోతాను అనమాట, ఎక్కువ చదివితే మర్చిపోతాను. సీన్ ముందుకెళ్ళి ఆయన అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి అలా డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడమే అలవాటు. అంటే ఇలా చేస్తాను అలా అంటే ఎప్పుడూ అంత చేయలేదు. ఆయన ఎలా చెప్తే కరెక్ట్ అలాగే చేయగలుగుతాను. సో అది ఆయన యూటిలైజ్ చేసుకున్నారు నాలో నుంచి. సో అందుకనే స్క్రీన్ మీద అలా చేయగలిగాను. ఓకే, నేహ, వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు. It was a good experience, although like he really helped me during the modulation. Like he used to act it out when he used to get in dialogue. Neha, Amma, you used to do like this, Amma, you have to do like that. So it was like really good experience and very cooperative at the same time. So yeah. సో దీనికి ఈ మూవీకి ఏమైనా బిఫోర్ హార్డ్ గ్రౌండ్ వర్క్ చేయడం కానీ ఏమైనా చేశారు? లేదు, అలా ఏం లేదు. దీనికి ముందు వర్క్షాప్స్ కూడా ఏం చేయలేదు అసలు, నార్మల్ ఆడిషన్ ద్వారా. ఎన్ని డేస్ షూటింగ్ జరిగింది, ఎక్కడెక్కడ లొకేషన్? వైజాగ్ మొత్తం షూట్ అంతా వైజాగ్లో చేసాము. ఒక 2 months అంటే కోవిడ్ ముందు చేసాము, సెకండ్ కోవిడ్ ముందు జాన్లో. దాని తర్వాత చిన్న ప్యాచ్ వర్క్ ఆగింది, దానివల్ల లేట్ అయింది అంతే. జాన్లో స్టార్టింగ్ చాలా ఫాస్ట్గా ఫినిష్ అయింది. జస్ట్ 1 month షూట్ చేసాము, ల్యాగ్ అయిందనమాట కోవిడ్ వల్ల. కొన్ని లొకేషన్స్లో అదే పర్మిషన్స్ దొరకాల, అందుకు ల్యాగ్ అయింది. లేకపోతే 30 daysలో షూట్ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ప్యాచ్ వర్క్ కోసం అని చెప్పి ఆగామన్నమాట. సో నీకు ట్రైలర్ చూసిన తర్వాత, సాంగ్స్ విన్న తర్వాత ఇండస్ట్రీ సైడ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి సైడ్ నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఆకాష్ అనే చాలా బాగా వచ్చిందమ్మా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన విన్నారు, సాంగ్స్ విన్నారు. అది కాకుండా మా ఫ్యామిలీ నుంచి ఇంకా అంటే నార్మల్ ఇన్స్టా నుంచి ఏంటి కాల్స్ చేస్తా, సాంగ్ బాగా వచ్చింది డార్లింగ్, అలా ఎక్కువగా ఇండస్ట్రీలో. నార్మల్గా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా, ఏంటి బ్యాచ్ మూవీ షూటింగ్ అయిపోయిందా, ఎక్కడి దాకా వచ్చింది, ఆ రెస్పాన్స్ అయితే ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. మాకు ఎక్కువ వచ్చింది అసరయ్య గారి పాటకి వచ్చింది రాకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది మాకు. దాని తర్వాత దానికి ఒక మెయిల్ ఫీమేల్ వాయిస్తో పాడారు, దానికి కూడా మంచి రీచ్ వచ్చింది. సో ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, కమెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా వచ్చినాయి. లెస్ చేస్తున్నారు నిన్నైతే మొత్తానికి, అందరు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉంటున్నారు కాబట్టి అందరూ. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ దిస్ ట్రైలర్? The trailer and songs they were good. Like I got during the dialogue, like they told me that you are non-Telugu girl and you are just doing the Telugu dialogues and you're dubbing. Even sir was like, you are really good at it. And yeah, even Bachindru song got good views, like 1 million. So I'm waiting for the next song to release, its introduction song, even though the item song was also good. So, yeah. What is your parents' reaction?
She was very happy actually, like when she saw, and she sent it to everyone on WhatsApp and family groups, like, see, my daughter is doing movie, it's her first movie and watch it. But over there they don't understand Telugu, but they still like the content what they have made, the songs and the music, the footages. So yeah, it was good. Although it was good. Did you watch any Satvik's movie before? I watched Bahubali, like he was there in Bahubali, so the small, ఇన్ ఫస్ట్ పార్ట్ yeah. ఓకే, చూపించారా తర్వాత ఏమన్నా నేను ఈ సినిమాలో చేసేసిన ఏం చూపించలేదు, అంత ఛాన్స్ రాలేదు. అంటే అంత టైం ఉండేది కదా ఇలా ముందు ఈ మూవీస్ చేసి. కానీ అంటే నార్మల్ సెట్స్లో చెప్పేవారు ఇలా డీజే వాటిలో కూడా చేసావు అంటే అప్పుడు నార్మల్ సీన్స్ చిన్న చిన్నవి చూపించాను. వస్తా డీజే దగ్గరికి వస్తుంది, ఫేవరెట్ మూవీ. ఓకే, తర్వాత రఘు కుంచే గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఈ సినిమాకి ఎలా ఎంటర్ అయ్యారు, ఆయన మ్యూజిక్ ఎలా ఇచ్చారు ఈ సినిమాకి? మ్యూజిక్ ఇప్పుడు మా మూవీకి ఇంత హైప్ రావడానికి ఆయనే బిగ్గెస్ట్ ఎసర్ట్ అనమాట. అంటే ఆయన ఎప్పటి నుంచో ఉండి మాకు ఇంత అంటే మాది నేను ఇప్పుడు ఇప్పుడే మెయిన్ రోల్ కింద ఎంటర్ అయ్యాను. సో నాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఆయనకి, ఇంకా వేరే సాంగ్స్ ఉన్నా కూడా ఆయన మాదే ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకునేప్పుడు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. ఆయన సాంగ్స్ వల్లే ఇప్పుడు మాకు ఇంత రెస్పాన్స్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఆయన కూడా ఎప్పుడు ఇలా చిన్న సినిమా అలా ఎప్పుడు చూసేవారు కాదు, సినిమా అంటే సినిమా అలాగే ఫీల్ అయ్యి మొత్తం సాంగ్స్ అన్నీ ఇచ్చారు. అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి చూసుకున్నావా స్క్రీన్ మీద? డబ్బింగ్ అప్పుడు మొత్తం ఎలా అనిపించింది ఫీలింగ్? గుడ్. ఇంకా చూసుకున్నాక ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అంటే ఎప్పుడు అది అనిపిస్తుంది, ఇంకా కొంచెం బాగా ప్రతి సినిమాకి ఇంకా బాగా చేయాలన్న ఒకటి ఉంటుంది. సో నాకు నీ చైల్డ్ ఆర్టిస్ట్గా నువ్వు చేసిన మూవీస్ అన్నింటిలో దువ్వాడ జగన్నాథం అంటే చాలా ఇష్టం. అంటే ఆ రోల్ ఫ్యూచర్ అల్లు అర్జున్ ఎలా ఉండబోతున్నాడు అని చెప్పే రోల్ అది. దాంట్లో పర్ఫెక్ట్గా క్లారిటీ ఇచ్చావు ఇంకా ఆ రోల్తో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ అనేది. ఆ చిన్న కనిపించావు 10-15 మినిట్స్ అయినా కూడా. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అండ్ దట్టు నేను రీసెంట్గా హరీష్ శంకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే టాపిక్ గురించి చెప్తే అబ్బాయి చాలా కష్టపడతాడు, ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడని చెప్పి నాతో చెప్పారు ఆయన. సో అందుకే ఆ ఎక్స్పీరియన్స్ గురించి. నాకు మెయిన్ నేను స్లాంగ్ రావడానికి అంటే బ్రాహ్మణ్ స్లాంగ్ అసలు నాలుగు తిరగడం కొంచెం కష్టంగా ఉండేది. సార్ అసలు పక్కన ఇలా కూర్చోపెట్టుకుని మాట్లాడేవారు అనమాట. ఇప్పుడు ఈ షార్ట్లో నువ్వు ఇలా రెస్పాన్స్ ఇస్తే ఇప్పుడు దానికి నువ్వు క్యారెక్టర్కి అప్పుడు సెట్ అవుతావు అని చెప్పి ఆయన నేను చెప్పిన ప్రతి డైలాగు ఆయన అన్నీ ట్రైన్ చేశాకే షార్ట్ తీసేవారు అనమాట. అన్నిటికన్నా ఎక్కువ కొంచెం కష్టంగా అనిపించింది ఆ గన్ షాట్, ఇలా రెయిన్లో పరిగెత్తుకుంటూ వచ్చి స్లైడ్ అయ్యి అది మొత్తం ఇలా కొట్టుకుపోయాయి. కొంచెం ఏంద్రా తగిలాయా, పర్లేదు అలా తగులుతూ అంటే అని చెప్పి ఆయన బాగా చేసావు, రెస్ట్ తీసుకో ఆయన అంటే కేరింగ్ కూడా అంతే ఉండేది సార్ది. ఇప్పుడు దిల్ రాజు సార్ కానీ ఆ రోజు అందరూ ఉన్నారు షూట్లో. సో ఆ సెట్ ఓన్లీ ఆ సీన్ కోసమే వేశారు, జస్ట్ ఆ సీన్ కోసం. సో అందరూ బాగా వచ్చింది అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ అందరికీ వచ్చింది. అప్పుడు బాగా హ్యాపీగా అనిపించింది. ఓకే అంటే డైరెక్టర్ హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా దానికన్నా ఇంకేం కావాలి. నాకంత మంచి పేరు రావడానికి హరీష్ శంకర్ సారే దానికి మెయిన్ రీజన్. అలా అంటే షూట్లో నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి బాబీ అన్నయ్య అని ఉంటారు, ఆయన నాకు ప్రతి సీన్ డైలాగ్ పేపర్ ఇచ్చి నేను ఎప్పుడు అసలు చదివితే నాకు రాదు, లేట్ డార్లింగ్ నువ్వు చదివితేనే నీకు ఆ స్లాంగ్ వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ ఆయన ఈ లైన్ చెప్తే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అవన్నీ హెల్ప్ చేసేవారు అనమాట. అందుకనే ఇప్పుడు అంత మంచి పేరు వచ్చింది ఆ మూవీకి. అయితే బాగా కష్టపడ్డా. ఆ స్లైడ్ అయ్యి అట్లా గన్ షాట్ ఇట్లా పెట్టిన ఆ సీన్కి బిఫోర్ ఏమన్నా మీకు ప్రాక్టీస్ చేయలేదు? ఆ రోజే పిలిచారు. యాక్చువల్లీ అది వేరేలా తీద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు. వెంకట్ ఫైట్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు దాంట్లో. అది 2 days షూట్ చేసాం మొత్తం, అదంతా సీక్వెన్స్ మొత్తం. అల్లు అర్జున్ గారు ఉన్నారు ఆ టైంకి ఆ సెట్స్లో? అప్పుడు లేరు, ఇంకో సీన్ అప్పుడు ఉన్నారు. మాట్లాడారా, ఏమన్నారు ఆయన అప్పుడు? అంటే నాకు రేస్ గుర్రం అప్పటి నుంచి అన్నీ తెలుసు. సో చూశాను బాగా వచ్చాయి షార్ట్స్ అన్నీ చాలా బాగా చేసావు అని చెప్పారు. యాక్చువల్లీ ఆ సీన్ కొంచెం కట్ చేశారనమాట, ఆ సీన్ మూవీలో పెట్టలే అంటే కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పి తీసేశారు. ఆ సీన్ అప్పుడు బాగా చెప్పారు, బాగా చేసావు, ఇంకా హార్డ్ వర్క్ చేయాలమ్మా, అంటే డెడికేషన్ హార్డ్ వర్క్ వల్లే మనకి ఏదైనా వస్తుంది అని చెప్పి చెప్పారు. రేస్ గుర్రంలో ఆయనతో పాటు సీన్స్ పడినాయి కదా? రేస్ గుర్రంతో ఆయనతో పాటు, డీజేలో ఆయన చిన్నప్పుడు, మళ్ళీ నా పేరు సూర్య ఆయిల్ ఇండియాలో కూడా సార్ చిన్నప్పుడు. అంటే ఒక స్టార్ హీరోకి చిన్నప్పుడు క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే ఫస్ట్ పిక్ నీ దగ్గర నుంచి వస్తుంది. సాత్విక్ ఉన్నాడు చూడండి. సో
ఆ టైంలో ఒక పక్కన ఎడ్యుకేషన్ కానీ ఒక పక్కన చైల్డ్ ఆర్టిస్ట్గా నువ్వు బిజీగా ఉండి ఎట్లా మేనేజ్ చేసుకునే వాళ్ళు? అంటే అంటే పెద్ద చాలా టెన్షన్ అలా ఎప్పుడూ ఉండేది కాదు. నాకు స్కూల్లో కూడా కాలేజెస్లో కూడా అలాగే సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు షూట్స్ ఉన్న లీవ్స్ ఇచ్చేవారు, అలా అని చెప్పి సెపరేట్ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టేవారు. ఎగ్జామ్స్ మాత్రం వదిలేవారు కాదు, మళ్ళీ ఎగ్జామ్స్ అయితే పెట్టేవారు. కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను మరి లోపు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది కదా, అంటే సెపరేట్ క్వశ్చన్ పేపర్ టీచర్ పక్కనే కూర్చునేది రాసేదాకా. మా ప్రిన్సిపల్ చాలా హెల్ప్ చేశారు అనమాట. ఆవిడ స్ట్రిక్ట్ అనమాట, కానీ ఆవిడకి కూడా నేను మూవీస్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు యాన్యువల్ ఎగ్జామ్ ఉన్నా హాఫ్ ఇయర్లీ ఉన్నా అవేం పట్టించుకున్నారు కదా. షూట్ అంటే వెళ్ళి రావాలి, వచ్చాక మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, కానీ ఆ రూల్ అయితే ఉండేది. ఇంటర్ అక్కడి నుంచి ఇంకా కొంచెం అంటే చిన్నప్పుడు బాగా ఎక్కువ అంటే ఆ ఏజ్లో ఎక్కువ ఛాన్సెస్ వచ్చేవి. దాని తర్వాత ఎక్కడ ఆగలేదు, కానీ అంత రిపీట్ షూట్స్ ఉండేవి కదా. అంటే ఆ టైంలో డీజే టైంలో ఏంటంటే అసలు మంత్లో ఒక 10 days స్కూల్కి వెళ్ళేవాడిని. 20 days షూట్ ఉండేది, అంటే ఆల్టర్నేటివ్ డేస్ స్కూల్ షూట్ అలా ఉండేది. ఇంటర్కి వచ్చేసరికి మంత్లో ఒక 10 days షూట్, అలా దానివల్ల మేనేజ్ అయింది. పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? పేరెంట్స్ సపోర్ట్ చిన్నప్పుడు నాకు 2nd class నుంచి కేడీ ఫస్ట్ మూవీ, అప్పటి నుంచి మదర్ ఫాదర్ ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. మదర్ ఎప్పుడు షూట్స్ అన్నీ మదరే చూసుకుంటారు ఇప్పుడు కూడా. అంటే ఎవరిది ఇంట్రెస్ట్, నీదా పేరెంట్స్దా? 2nd class చదివే టైంకే హీరో అయిపోవాలి అని? హీరో అవ్వాలంటే ఆ టైంలో హీరో అని అనుకుంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఆర్టిస్ట్ అంటారు, కానీ ఆ టైంలో ఎవరన్నా హీరో అవ్వాలి. పోక్రీ సినిమా అవి చూసి డైలాగులు చెప్పేవాడిని. అంటే నాకు అంత గుర్తుండేది కాదు, మా అమ్మ వాళ్ళ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేవారు. పోక్రీ సినిమా చూసి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్లో ఆ డైలాగ్స్, శంకర్ దాదా MBBS సాంగ్స్ ఏమైనా పెడితే డ్యాన్స్ చేస్తా, అలా కొంచెం యాక్టివ్ ఉండేవాడిని. యాక్టివ్ ఉండేటప్పుడు ఫస్ట్ తులసి మూవీకి పిలిచారు ఆడిషన్స్కి. అంటే మాకు ఫ్యామిలీలో బాగా దూరపు చుట్టాల్లో ఒక ఆయన మా ఊర్లోనే ఉండేవారు, కెమెరామ్యాన్ సార్. సో ఆయన ఫస్ట్ తులసికి పిలిస్తే అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. అంటే ఏజ్ చాలా చిన్నగా, అప్పుడు యూకేజీ అనమాట. యూకేజీ చాలా చిన్నగా అయిపోయాడు అని చెప్పి అన్నారు. అక్కడ చిన్ని సార్ అని కలిశారనమాట. చిన్ని సార్ కలిసిన తర్వాత కేడీకి మళ్ళీ పిలిచారు. కేడీ సెలెక్ట్ అయ్యాను. కేడీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత చిన్ని అంకుల్ ఇంకా మస్తాన్ అన్నయ్య అని చెప్పి ఇద్దరు, వాళ్ళిద్దరే ఎప్పుడు నా డేట్స్ చూసుకునేది. కొత్త సినిమాలు ఏమన్నా ఆడిషన్స్ ఉన్నా వాళ్ళే పిలుస్తారు. ఇప్పుడు ఈ మూవీకి మాత్రం చిన్ని సార్ చూసుకున్నారు. ఇద్దరు ఎప్పుడు ఏ మూవీ ఉన్నా కూడా ఫస్ట్ సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చి ఎక్కడ ఆగలేదు. అదే లాగా అనమాట. ఎన్ని మూవీస్ చేసి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కింద 85 మూవీస్ దాకా చేశాను, అన్ని కలిపి 85 మూవీస్. మీకు బాగా ఫేవరెట్ మూవీస్ ఏంటి? అంటే మంచి పేరు వచ్చింది, మంచి నేమ్ వచ్చింది. ఫస్ట్ 100% లవ్ ఫస్ట్, అంటే కేడీ తర్వాత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చింది 100% లవ్. దాని తర్వాత సీతమ్మ అందాల రామయ్య చిత్రాలు. దాని తర్వాత డీజే మల్లిరావ కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఇంకా ఎక్కువ గుర్తుపట్టడం కానీ అలా ఉండేదన్నమాట. ఆ డీజే మల్లిరావ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా చేశారు సర్దార్ గబ్బర్ సింగ్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి. కాటమరాయుడు కూడా చేశాను. కాటమరాయుడు సినిమా ఒకటి నోమినితారాతో చేసి. అవునవును. సర్దార్ అప్పుడు సార్ని కలిశాను. కాటమరాయుడు నార్మల్, అంటే సార్ అలా ఉండే దగ్గరికి ఎప్పుడు అంటే కొంచెం భయంగా, అంటే ఏ స్టార్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా పనిలో ఉంటారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి అలా దూరం నుంచే సార్ ఇలా ఒకసారి ఇలా లుక్ ఇస్తే హాయ్ సార్ అని అలా మాట్లాడాను. సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు కలిశాను. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సార్ వాళ్ళందరూ కలిపి తీసుకెళ్ళి ఇలా మీ చైల్డ్ ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారంటే ఇలా హెయిర్ ఇలా అని, నా హెయిర్ కూడా అలాగే ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది, ఖుషి ఆ టైంలో అలాగే ఉండేది అని చెప్పారు. ఆయన కండువా ఉంటుంది కదా, అది ఇలా మెడలో వేసి ఫోటో అంటే మెడలో ఇలా వేసి దా అని చెప్పి అప్పుడు దిగారు. ఫోటో దిగిన తర్వాత బాగా వచ్చిందో ఒకసారి చూసుకో అంటే, వాళ్ళకి అంత టైం లేకపోయినా సార్కి బాగా వచ్చిందా అని అడిగి మళ్ళీ చూసుకుని మళ్ళీ ఇంకో ఫోటో తీసి ఓకేనా తరమ్మా అని చెప్పి అప్పుడు. ఈవెన్ సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా ఉన్న కొంచెం రోజులే మంచి రోలే పడింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటి, కాటమరాయుడు సినిమా ఒకటి మంచి రోల్సే పడింది. సో ఈ ఫేజ్ అంతా అయిపోయింది చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి ప్లానింగ్ ఏంటి, ఎలా చేసుకుందామని? ఈ బ్యాచ్ షూటింగ్ అయిపోయింది ఇప్పుడు మొత్తము. నెక్స్ట్ ఇప్పుడు తమిళ్ ప్రాజెక్ట్ ఒకటి తమిళ్ తెలుగులో చేస్తున్నాను. నెక్స్ట్ అది దాంట్లో కూడా మెయిన్ లీడ్ కింద చేస్తున్నాను. అది ఇప్పుడు F3 చేస్తున్నాను. F3లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, వెంకటేష్ బాబు వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వెంకటేష్ గారితో చాలా ఫ్రెండ్లీగా, ఆయనతో కొన్ని సీన్స్ ఉన్నాయి అక్కడ, చాలా
మొత్తం మూవీలో పార్ట్ అంతా నాది జోవియల్గా ఉంటుంది. మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఉన్నాను, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాను. సార్ ఫ్యామిలీలో చేశాను, వెంకటేష్ సార్ ఫ్యామిలీ. ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరు, ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ రజనీకాంత్ సార్, దాని తర్వాత ఫేవరెట్ హీరో వచ్చేసి ప్రభాస్. బాహుబలిలో చేసినందుక లేదా? లేదు చిన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే నిజంగా బాహుబలి లాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో కూడా నీకు ఒక చిన్న రోల్ పడింది, ఎలా అందుకే అంటే చాలామంది అంటారు చిన్న క్యారెక్టర్ కదా దాంట్లో ఉంది అంటే, అలాంటి పెద్ద మూవీలో జస్ట్ ఒక సెకండ్ అలా కనిపించినా కూడా చాలు. లక్ ఇచ్చింది రాజమౌళి సార్. అంటే మర్యాద రామన్న చేశాను, మర్యాద రామన్న చేసినప్పటి నుంచి కార్తికేయ అని అందరూ బాగా తెలుసు అనమాట. మధ్యలో అప్పుడు హుదూద్ తుఫాన్ యాడ్ కూడా ఒక చేశాను కార్తికేయన డైరెక్షన్లో. దానికి కూడా ఎప్పుడు మన ఫ్యామిలీ లాంటి వాడు నువ్వు కూడా అన్నట్టు మాట్లాడేవారు. మరి బాహుబలి టైంలో ప్రభాస్ గారిని ఏమైనా కలవడం జరిగింది? కలిశాను. కొండెక్కేటప్పుడే నేను ఎక్కుతున్నాను, నాకు ఆ టెన్షన్లో వెనకాల చూస్తే డార్లింగ్ ఇలా కింద నుంచి చూస్తూ ఉంటే దాంతో షార్ట్ అయిపోయాక తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే డార్లింగ్ నీకు చాలా ధైర్యం ఉంది డార్లింగ్, నాకే భయం వేస్తుంది ఆ కొండని చూస్తుంటే, బాగానే ఎక్కేసాను. థ్యాంక్స్ సార్ అంటే చాలా బాగా చేశా గుడ్ అన్నారు. అప్పుడు ఒక ఫోటో దిగి. ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది కొండ? ఇంకా మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ అనమాట. ఆ కొండ భయం అనేవారు కానీ నాకు అంత అంటే ప్రభాస్ చూడడం అనేది ఒక డ్రీమ్ అది కమ్ ట్రూ అయింది ఆ రోజు. ఏమైనా కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నావు ఆయన సైడ్ నుంచి? కాంప్లిమెంట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఏమన్నా? అదే బాగా చేసావు డార్లింగ్, కొండ బాగా ఎక్కావు, బాగా ట్రైన్ చేయించారు అది ఇది అని చెప్పి. ఓకే. డిడ్ యూ వాచ్ నీ తెలుగు మూవీస్ బిఫోర్? అర్జున్ రెడ్డి, బాహుబలి అండ్ ఓన్లీ నోటెడ్ ఫిలిమ్స్ హిట్ అయితేనే చూస్తుంది అనమాట. తెలుగు హిందీ డబ్ అయితే చూసుకున్నాను. I have watched many dubbed movies which were dubbed in Hindi, from Telugu to Hindi. So. Do you know any Telugu stars here? Vijay Deverakonda. I know each and everyone actually, but Vijay Deverakonda is my favorite. Is your favorite? Why? Any particular reason? Because of Arjun Reddy and the way he acts. It's like. Okay. What is the last movie you watched in Telugu? No. It was Mahanati. Mahanati? Yeah. How is Mahanati? It's amazing. You watch in Telugu or Hindi? Telugu. I want to learn Telugu actually because I can't speak. So I'm learning. So, yeah. What you learned from now? Telugu words? Many words I've learned, but dialogues, big dialogues, pedda dialogues. Big dialogues. Tell one dialogue in Telugu. You want me to speak Telugu dialogue? I'll just speak the dialogue. I'll not give the expression. That's fine, right? So, Okay, done. As you wish. కాకమ్మ కథలు కాకులకి, నీతి కథలు చిన్న పిల్లలకి చెప్పండి. ఎలా అంటే అమ్మాయిలకు కాదు, చెప్పండి పర్వాలేదు, నేనేమనుకోను. ఏంటి మ్యాటర్ ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ హెల్ప్ చేసేవాడుగా ప్రాక్టీస్ టైంలో? అంటే ఏదైనా డౌట్ అడిగితే చెప్పేదాకా వదిలేదు కాదనమాట, చెప్తేనే అక్కడి నుంచి కదిలించి. సో ఏ జోనర్ ఆడియన్స్ని మీరు బేస్ చేసుకుని సినిమా చేశారు? అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి యూత్ ఎలా చూస్తున్నారు, యూత్ లైఫ్ని ఎలా చూస్తారు, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పేరెంట్స్ ఎలా చూస్తారు అనే దాని మీద చూసాను. సో రియల్గా ఎప్పుడన్నా ఐపీఎల్లో బెట్టింగ్ చేయడం? లేదండి, ఎక్కువ క్రికెట్ చూడను నన్ను. అంటే చూస్తాను పెద్ద మ్యాచెస్ ఏమైనా ఉంటే. ఇంటర్వ్యూ అని చెప్తున్నావు లేదంటే? లేదు నార్మల్గా ఎప్పుడు వేయలేదు భయ్య. ఐపీఎల్ చూసే అలవాటు కూడా లేదు? చూస్తాను, బెట్టింగ్ చేసే అలవాటు. ఎవరు నీ సర్కిల్లో కానీ బెట్లు వేయడం అట్లా? అంటే నేను కొన్ని చోట్ల ఇప్పుడు న్యూస్లో ఏంటి వాటిలో చూస్తాను, ఇలా చిన్న ఏజ్లోనే బెట్టింగ్ చేసి వాళ్ళ లైఫ్ని ఇలా పాడు చేసుకున్నారు అని చెప్పి నార్మల్ న్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఓకే ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇలాంటి దాని మీద మూవీ చేయకూడదు అని చెప్పి అనిపించింది. సార్ స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు కన్విన్సింగ్గా అనిపించింది. ఓకే. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజా థియేటర్ రిలీజా? థియేటర్ రిలీజ్ కోసమే ఇన్ని రోజులు ట్రై చేస్తాను, అందుకని థియేటరే అనమాట. ఓటీటీకి కూడా అడిగారు కానీ ఓటీటీ కన్నా థియేటర్ అయితే, అంటే డైరెక్టర్ సార్ ఫస్ట్ ఓపెనింగ్ రోజే చెప్పారు సినిమా ఏదైనా కూడా థియేటర్లోనే రిలీజ్ అవుద్ది, థియేటర్లో రిలీజ్ అయ్యేటట్టు అయితే నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నాను కాబట్టి థియేటరే రిలీజ్ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. మధ్యలో ఒక 2-3 ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చాయి కానీ సార్ ఎప్పుడు దానికి రెస్పాండ్ అవ్వలేదు, నెగ్లెక్ట్ చేశారు కొంచెం థియేటర్ రిలీజ్. ఓకే. ఈ మధ్యన చాలామంది ఓటీటీస్లో వెబ్ సిరీస్లు కానీ ఏమైనా చేస్తున్నారు, అట్లాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయి?
అంటే నాకు ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చేస్తాను. ఇప్పుడు మెయిన్ రోల్సే చేయాలని నాకు అసలు ఏం లేదు. మంచి క్యారెక్టర్ ఉంటే పక్కా చేస్తాను. అది వెబ్ సిరీస్ కానివ్వండి, మూవీ కానివ్వండి, ఏదైనా. ఓకే, ఇప్పటివరకు నువ్వు చేసిన మూవీస్లో వాళ్ళని డైరెక్టర్స్ అందరూ ఈ మూవీ చూసి ఏమన్నారు, చూపించే వాళ్ళందరికీ? మూవీ ఇంకా చూపించలేదు. అంటే అందరూ షూట్స్లో ఇప్పుడు అంటే కోవిడ్ ఇప్పుడు ఈ గ్యాప్లో అందరు షూట్స్లోనే బిజీ ఉన్నారు. అందరూ కొంచెం బిజీ ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇంకా ఇష్టం లేక లైక్ థియేటర్లోనే చూడాలి. అట్లీస్ట్ ట్రైలర్ అయినా. యాక్చువల్లీ నాకు కొంతమంది అంటే నాకు సీతమ్మ అందాల డైరెక్టర్ చాలా శ్రీనివాస్ అని ఆయన బాగా క్లోజ్ అనమాట. ఆయనకి చూపించాను. నార్మల్ ఇలా మాకు మల్లిరావ డైరెక్టర్ సార్ గౌతమ్ అన్నయ్యకి కూడా చెప్పాను ఇలా మూవీ చేస్తున్నాను అన్నీ, ఆ ప్రొడ్యూసర్స్ అందరికీ. గుడ్ మాకు తెలిసింది, బాజేయమ్మ అలా సపోర్ట్ ఇచ్చారు అందరు. సూపర్. సో ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్. షూర్. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ బ్యాచ్ మూవీ టీమ్. రెడీ? ఫేవరెట్ కలర్? బ్లాక్. రెడ్. ఫేవరెట్ హ్యాంగ్అవుట్ స్పాట్? ఎనీ కెఫే. ఎనీ కేఫే ఇన్ హైదరాబాద్ ఆర్? హైదరాబాద్. సాంచురీ, హైదరాబాద్. అది ఎక్కడుందో తెలియదు. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? ఆల్ టైమ్ నేనింతే. మహానటి. నేనింతేలో చేశారా? లేదని చేయలేదు. అదే ఇక్కడ చూసిన. లేదు. ఫేవరెట్ యాక్ట్రెస్? ప్రజెంట్ అంటే ఎప్పటి నుంచో అనుష్క గారు, దాని ముందు సౌందర్య గారు. సరే. దీపిక. తెలుగు వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడు. తెలుగు వాళ్ళు చెప్పట్లేదు, ఎవరు తెలియదు కాబట్టి. ఫేవరెట్ ఫుడ్? ఇంట్లో అమ్మ ఇచ్చేస్తారు. సూపర్. పానీపూరి. ఆ పానీ పవిత్రం, అమ్మాయి పూరి పవిత్రం, చెయ్యి పవిత్రం. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? హాలిడే వైజాగ్. మనాలి. మోస్ట్ హారబుల్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? అలాంటిది ఇప్పుడు దాకా మరీ హారబుల్గా ఎప్పుడు అంటే అంత తీసుకునేవాడిని కాదనమాట. ఎప్పుడు లైట్గానే ఉండేవాడిని, పెద్ద టెన్షన్ పడాలి ఉండేది. ఓకే, మెమరబుల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్? ఏదైనా పెద్ద స్టార్ని కలిసినప్పుడు అంతే. మెమరబుల్ మూమెంట్స్ మీటింగ్ మీ. ఓకే, ఫేవరెట్ కొటేషన్ దట్ మీరు ఫాలో అయ్యేది, ఒక నలుగురు చెప్పేది? జస్ట్ డూ ఇట్. ఓకే. An early bird catches the worm. ఓకే, సూపర్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు? ఇన్స్టాగ్రామ్. మిమ్మల్ని కలవాలి అంటే, మాట్లాడాలంటే ఎక్కడ? అంటే సోషల్ మీడియా చాలా ఎక్కువ యూస్ చేయను, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ ఇన్స్టా ఆర్ స్నాప్. నార్మల్ జస్ట్ ఫ్రెండ్స్ అయితే స్నాప్చాట్ లేదా ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ ఇంతకుముందు యూస్ చేసాను, కానీ అది ఇప్పుడు వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ నేను వాడతాను ఇప్పుడు, కానీ అంత స్టోరీస్ పోస్ట్లు అవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు పెడతా ఉంటారు కదా, పెట్టారు కాబట్టి. Instagram and WhatsApp. వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర? WhatsApp is only for work and Instagram is just to scroll the. ఓకే, మోస్ట్ క్రేజియస్ట్ రూమర్ ఆన్ యూ? నా మీద రూమరా చాలా వస్తాయి. రూమర్స్ వచ్చేసి నేను గోలీమార్ చేశానని చెప్పి ఒక రూమర్ వచ్చింది, నాకు కొంచెం ఫన్నీగా. ఇప్పుడు నిఖిల్ నా ఫ్రెండ్ అనమాట, తను కూడా బాహుబలిలో చేశాడు. తను చేసిన మూవీస్ నేను చేశానని చెప్పి నార్మల్గా వచ్చి అడుగుతూ ఉంటారు కొంతమంది, అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. నిఖిల్ అంటే గుర్తొచ్చి నీకు ప్రణవి కూడా బాగా? ప్రణవి నిఖిల్ ఇద్దరు. ఎలా ఉంటుంది మీ రిలేషన్? టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ నిజంగా చెప్పాలంటే. అంటే నేనే సైలెంట్ అనమాట, నేను నిఖిల్ సైలెంట్. ముగ్గురులో మీ ఇద్దరు సైలెంట్, తను ఒక్కతే టామ్లా అరుస్తా అంటే ఇంకా అదొక ఫన్గా ఉంటుంది కలిసిన. అంటే ఎక్కువ కలిసి అలా ఏం కాదు, కలిసినప్పుడు మాత్రం బాగుంటాం. మీ ఇద్దరు కలిసి కూడా ఏదో ఒక సాంగ్ చేశారు కదా, ప్రణవి అండ్ నువ్వు కలిసి? సాంగ్ ఏం చేయాలి ఇప్పుడు దాకా ఒకటి కూడా చేయలేదు మీ ఇద్దరు? మేమిద్దరం కలిసి మూవీస్ చేసాం, 3 మూవీస్ చేసాం. దాంట్లో 3 అక్క క్యారెక్టర్ లేదు. సవ్యసాచి చేశాను, కేశవాలో అక్క క్యారెక్టర్. అక్క క్యారెక్టర్ ఇస్తున్నాను ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ టైం ప్రణవి నేను సాత్విక్ని పెట్టి ఒక సినిమా చేయాలని తెలుగు డైరెక్టర్స్ ఎవరిని అందరికీ చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి అదిగోలో నా పక్కన ఫ్రెండ్ రోల్. నెక్స్ట్ ఎవరు? అక్క కానీ చెల్లి కానీ నెక్స్ట్ మీ ఇద్దరికి ఎవరు? ఓకే, కూడా వెబ్ సిరీస్ చేస్తుంది కాబట్టి. ఈ కాన్సెప్ట్లో మీ స్టోరీ లవ్ ఏమన్నా ఉందా? లవ్ స్టోరీ మీద డిపెండ్ అయ్యి దాని తర్వాత బెట్టింగ్కి వెళ్తుంది స్టోరీ. ఓకే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? ఇట్స్ గుడ్, బ్యూటిఫుల్. యూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీ బిఫోర్? అలాంటివి లేదు.
ఓకే, అంటే మమ్మీ ఉన్నారని చెప్తా. లేదు అమ్మాయిలు పెద్ద అంటే మాట్లాడడం కొంచెం కష్టం, అంటే వెళ్ళి మాట్లాడే సిగ్గుతో కూడిన గౌరవంతో వచ్చిన అదే, అదే, మొహమాటం. కొంచెం మొహమాటంగా ఉంటుంది. ఓకే. బాయ్స్ ఫ్రెండ్స్లోనే ఎక్కువ మాట్లాడతాను, బయట అంతా మ్మ్. ఓపెన్ అప్ అంటే అంత ఫాస్ట్గా ఓపెన్ అప్ అవ్వలేను. వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాట్లాడగలుగుతాను కానీ. ఓకే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? Love. My mom. She is like. I actually never do. ఐఎమ్ love ఆస్కింగ్ songs. అబౌట్ వాట్ ఈస్ లవ్. Love, like. Yeah, what my mom does to me, so yeah, that's love, what I call, and it's very pure, and I never found someone, so ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీస్ బిఫోర్? no. బ్యాచ్లో ఉంది సార్, బ్యాచ్లో ఉంది లవ్ స్టోరీ. బ్యాచ్లో లవ్ స్టోరీ, వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ? That was just an acting. దట్స్ వై సెడ్ రే. యాక్టింగ్ నిజం కాదంటారు. నిజం అనుకుంటుంటే యాక్టింగ్ సార్. ఓకే, వన్ ఆర్ టూ సెంటెన్స్, వాట్ ఈస్ బ్యాచ్ ఫర్ యూ? బ్యాచ్ ఇట్స్ మై స్టార్టింగ్ పాయింట్. యాజ్ ఎ మెయిన్ లీడ్ కింద ఇదే స్టార్టింగ్ పాయింట్ అవ్వాలని అనుకుంటున్నాను, దానికి మంచి రెస్పాన్స్ రావాలి. ఓకే, My first debut. ఇన్ తెలుగు. Yeah. ఓకే, వన్ సీక్రెట్ దట్ నో బడీ నోస్ అబౌట్ యూ. వన్ సీక్రెట్ దట్ నో బడీ నోస్. సీక్రెట్సా? ఇట్స్ సీక్రెట్ అని మాత్రం చెప్పొద్దు. లేదు, సీక్రెట్స్ అసలు ఏమి ఉండవు పెద్దగా, అన్నీ ఓపెన్గానే ఉంటాను. సీక్రెట్స్ దాచుకునే అంతే. ఏదైనా ఒక్కటి. అబద్ధాలు ఎక్కువ చెప్తుంటావు, అబద్ధాలు చెప్పను. ఫ్లర్ట్ చేస్తుంటావా, అట్లాంటి? ఫ్లర్ట్ కూడా చేయను, అసలు మాట్లాడడమే మొహాట్, మళ్ళీ ఫ్లర్ట్ చేయ అంటే నార్మల్ ఫ్రెండ్స్లో ఎవరైనా అమ్మాయిలు, నార్మల్ చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయిలు వాళ్ళని ఊరికే ఆట పట్టిస్తూ ఉంటాను, కానీ బయట అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తాను. One secret. That I sleep a lot, and no one knows that. Like, people will call me and ask me, what are you doing? I'll be like, I'm in a meeting and something, and I'll be sleeping. Like, mostly ఓకే, వన్ క్వాలిటీ దట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిలిం పర్సనాలిటీస్. వాట్ ఈస్ దట్ క్వాలిటీ? ఆప్షన్ ఇస్తారా? ఆప్షన్స్ ఏమి ఇవ్వను. అంటే ప్రతి యాక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనే అనుకుంటాను. సో హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎనీ యాక్ట్, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. from Deepika, she did Padmavat, and her acting, the mythological dialogues, the way she was delivering, the subtleness, when was seen in her performance, when she was performing, that thing I loved. సూపర్. టీఎఫ్ఐలో అన్న అందరినీ చుట్టేశారు, ఇంకా మీరు కలిసి నటించాలనుకుంటున్న హీరో ఎవరు? నాని అన్నతో చేయలేదు. నాని అన్నతో చేయలేదు, ఇంకా ఆల్మోస్ట్ అందరితో చేశాను. నాని అనే ఒకరితో చేయలేదు. నెక్స్ట్ యాక్చువల్లీ ఛాన్స్ లేదు, లేకపోతే విశ్వక్సేన్ అన్నకి, విజయ్ దేవరకొండకి అందరికీ చేయాలని అనుకున్నాను. ఇంకా ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి తమ్ముడు చేస్తున్నాడు అనమాట. ఓకే, ఓకే, మీరు లేని లోటు అయింది. 90 ఇస్తున్నాడు. ఓకే, ఇన్ టీఎఫ్ఐ హూమ్ యూ వాంట్ టు వర్క్ విత్? Vijay Devarkonda. విజయ్ దేవరకొండ. వాట్ కైండ్ ఆఫ్ రోల్? I'll be very happy if I get to get some role like with a pairing, something like that, and yeah, I don't want to do his sister kind of role. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఎ బిలియనియర్, 3 things you want to buy. హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. హ్యాపీనెస్ నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా రావు. అంటే చిన్న థింగ్స్లో, అంటే నాకు పెద్ద కోరికలు కూడా ఏమున్నా, చిన్న అన్నీ నార్మల్ సెటిల్డ్, టెన్షన్స్ ఏమి ఉండకూడదు. అదే టెన్షన్స్ లేకుండా హెల్త్, సాటిస్ఫాక్షన్, చిన్న వాటికి సాటిస్ఫాక్షన్, దాట్స్ ఇట్. ఓకే, Patience. పేషెన్స్. Yeah. పేషెన్స్ డబ్బులతో కొంటారు. The control on my anger as well, sometimes, and that's it. ఓకే, ఫస్ట్ క్రష్. Kriti Shetty. మా ప్రతి ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఏంటి? He likes her actually, like he used to listen the songs. అంటే ఉప్పెనలో జల విజయ్ జలపాతం సేతుపతి సార్ ముందు ముందు and- అంత సేపు ఆ డైలాగ్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అవన్నీ చాలా, అంటే అంత పెద్ద యాక్టర్ ముందు షీ పుల్ ఇట్ అవుట్ ఫస్ట్ మూవీలో అనేది అప్పుడు కొంచెం బాగా చేసింది అని అనిపించింది. ఫస్ట్ క్రష్ సౌందర్య, రాజా మూవీ. సౌందర్య సూపర్. It's Rohit Saraf. తెలియదు, మనకు తెలియని పేర్లే చెప్తుందండి. He has done Ludo and DS. ఓకే లూడో. ఓకే, ఐ నో. పేరు తెలియదు కానీ ఫేస్ ఫేస్ తెలుసు. బాలీవుడ్ మనం ఎక్కడ పట్టించుకో, తెలుగే కొంతమంది హీరో ఉంటే పట్టించుకోవట్లేదు. యా, సెలబ్రిటీ క్రష్.
సెలబ్రిటీ క్రష్ ప్రభాస్. Vijay. విజయ్. మీరు ఏది అడిగినా ఇంకా విజయ్ దేవరకొండ తెలుగులో నాకు తెలిసి విజయ్ గారు తప్ప ఇంకెవరు తెలీదు. అది బేసిక్గా అది మ్యాటర్. బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్. షూటింగ్. మీ చైల్డ్హుడ్ అంతా షూటింగ్లో జరిగిపోయింది. కెమెరా ముందు ఉన్నంతసేపు చాలా ఏ టైం అసలు ఏమీ ఇంకా మైండ్లోకి కూడా రాదా. ఏమైనా షూటింగ్లో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా తిట్టడం కానీ అల్లరి చేస్తున్నామని సీరియస్ అవ్వడం అలా అంటారని అలా ఆ భయం ఎప్పుడూ ఉండేది నాకు. ఎందుకు భయం ఉండేదంటే ఇప్పుడు డైరెక్టర్ సార్ మైక్ పట్టుకుని ఉంటారు, ఆయన సాత్విక్ సరిగ్గా చెయ్యి అని ఒక మాట అంటే అందరికీ వినిపిస్తుంది. అంత దాకా తెచ్చుకోవడం ఎందుకు, మనం ఫస్టే సార్ని అడిగి ఎలా చేయమంటారు అని అడిగితే ఆయన చెప్తారు. కాబట్టి దానికి మించిన ప్రిపరేషన్తో అంటే ప్రిపరేషన్ అంటే పెద్ద ఇలా చదివేసి అలా ఉండేది కాదు ఎప్పుడు. సో బాగా చేయాలి అనే ఉండేది, భయం ఉండేది అది ఎప్పుడు. వచ్చిన ఛాన్స్ని ఎందుకు అందరు ఇప్పుడు అదొక మాట ఇప్పుడు ఆబ్వియస్గా అంటారు సరిగ్గా చేయకపోతే అంటారు. అందుకే చేయడానికే వాళ్ళు పిలిచినప్పుడు మనం చేయకపోతే కరెక్ట్ కాదు కాబట్టి అదొక. ఓకే, డిస్క్రైబ్ ది సెలబ్రిటీస్ ఇన్ వన్ వర్డ్. ఓకే, చెప్పాలి అంటే తను డిస్క్రైబ్ చేస్తారు, మీరు కూడా డైలాగ్ చెప్పాలి. వాళ్ళదేమన్నా మీ ఫేవరెట్ డైలాగ్. నేను డైలాగ్స్ చెప్పాలి, తను డిస్క్రైబ్ చేస్తాను. రెండు చెప్పాలి, డైలాగ్ చెప్పాలి. తను ఓన్లీ కాబట్టి అడిగినా విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఒకటి చెప్తారేమో, చెప్తే అది కూడా హిందీలో చెప్తారు, నాకు రాదు. ఎందుకు వచ్చింది రిస్క్. యా, చిరంజీవి గారు. స్టార్, మెగా స్టార్. చేయి చూసా అంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా. యా, హీ హ్యాజ్ ఎ ఫ్యాన్ బేస్. యా, నాగార్జున గారు. కింగ్ అంటే ఎవర్ గ్రీన్ కింగ్. నేను కేడీ సినిమాలో సార్ని ఎలా చూశాను, ఆయన ఫేస్ ఇప్పటికీ ఆయన మెయింటైన్ చేసే విధానం ఇప్పటికీ అలాగే ఉంటుంది. యువర్ ఫేవరెట్ డైలాగ్. నాగార్జున సార్దా, ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కోంపల్లి, ఆ డైలాగ్ ఉంటుంది కదా, దట్స్ ఫేవరెట్. స్టార్. ఇది నా డైలాగ్, ఇందాక చెప్పాను. నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటా, అవతల సైడ్ ఆయన ఏం చెప్తుందో దానికి రిపీటెడ్గా ఏదో చెప్పేస్తున్నారు. కాపీ కొట్టారు అన్నాను. నేను చెప్పింది చెప్పాను అన్న, కాపీ కొట్టింది అనలేదు. రెండు ఒకటేలే. తనకు తెలియదు కదా తెలుగు. Do you know who is Nag sir? Do you know Nagarjuna? Who is Nagarjuna? I know him. His son is this Akkineni. చెప్తాను అక్కినేని. వాట్ సే? Samantha ma'am's husband, right? అంటే అందరూ తెలుసు, అసలైన వాళ్ళు తెలియదు అనమాట. చుట్టుపక్కల అందరూ తెలుసు, నాగార్జున గారు తెలియదు. So I watch movies, but it was dubbed in. No, I already know him. Like. ఓకే, మీకు ఇబ్బంది పెట్టను. వెంకటేష్ గారు. కూల్, మిస్టర్ కూల్. యా, Handsome. వెంకటేష్ గారు. Yeah. యా. What's wrong in that? Like. Okay, do you know him? Yeah, I know him. But I don't know like the Telugu movies. I have watched his movies in Hindi dub. So. Okay, super cool. Even the name will get changed along with the Telugu name. It will be something different. So, yeah. బాలకృష్ణ గారు. ఫైర్. ఇప్పుడు మనం థియేటర్కి ఇప్పుడు ఏ సినిమా హీరోకి వెళ్ళినా కూడా ఆయన పేరు ఏదైనా ఊపు వస్తే జై బాలయ్య అదొకటి ఉంటుంది కాబట్టి ఫైర్. ఆయన ఎనర్జీ అసలు ఎవరు మ్యాచ్ చేయలేదు. అంటే ఆ ఏజ్లో కూడా ఆయన ఆ ఎనర్జీ ఎలా క్యారీ చేస్తారో తెలియదు. ఓకే, డైలాగ్. కంటెన్లో నుంచి అదేం డైలాగ్ అది? డైలాగ్ గుర్తు రావట్లేదు. కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తుంది అట్లా. కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా. వెంకటేష్ గారు డైలాగ్ మిస్ అయ్యారు మీరు. వెంకటేష్ గారి డైలాగా ఆయన యాక్షన్ ఇది ఉంటుంది కదా రాజా సినిమాలో నడుచుకో, అదంతా అప్పుడండి, ఇప్పుడు మారిపోయానండి. అప్పుడు చిన్నప్పుడు అండి అది. పవన్ కళ్యాణ్ గారు. క్రేజ్. యా. Again, I'll say he really have a big fan base actually. డైలాగ్ గబ్బర్ సింగ్. నాకు కొంచెం సర్దార్ గబ్బర్ సింగ్లో మీ డైలాగే చెప్పండి పవన్ కళ్యాణ్. నా డైలాగే అది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్క ఉంది. జో డర్ గయా సమజో మర్ గయా. ఎస్. మహేష్ బాబు గారు. చామ్. ఆయన ఫేస్లో చాలా బాగుంటారు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్స్ యాక్టర్ అంటారు కదా, సో ఏ రోల్లో అయినా ఫిట్ అయిపోయి చేయగలిగే కెపాసిటీస్ వరకు అయితే చాలా.
He's very good looking and he slays in different ways. మహేష్ బాబు సార్ మాత్రం అందరికీ తెలుస్తారు, అంటే చాలా ఫేర్ ఉంటారు కదా, అందరు అమ్మాయిలకి పక్కా తెలుస్తారు. నేను పెద్ద మహేష్ బాబులో ఉన్నాను మనకు వస్తాయి కదా, సో మహేష్ బాబు పక్కా అందరు ఇదివరకు నువ్వు చాలా అందంగా ఉండేవాళ్ళని, ఇప్పుడు మనం మహేష్ బాబులో ఉన్నాం. ఇప్పుడు మహేష్ బాబులో ఉన్నాం. యా డైలాగ్. మహేష్ బాబు మన దగ్గర పేరాలు లేవమ్మా. ప్రభాస్. ప్యూర్ ఎట్ హార్ట్, లవ్లీ, హంబల్, ఇంకా ఏదొస్తే అది. ప్రభాస్. I want to learn that skill which he have done in the Bahubali, the way of speaking the dialogues he speaks, and you know the delivery of the dialogues and his actions, and it's like wow. ప్రభాస్ డైలాగ్. బాగున్నారా, వాల్వో బస్లో మంచి దిట్టంగా ఉన్నావు, నన్ను చూసావా, నా చాసీ నెంబర్ చూస్తావా, ఈ సూజీ ఇంజన్ నీ తర్వాత వచ్చిన మోడల్, హార్స్ పవర్ ఎక్కువ, రై రై రై. ఇంకా చాలా బుజ్జిగాడులో అసలు ఇంకా తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది, అదే తెలుగేంటి తమిళేంటి డార్లింగ్, గొడవ అయింది కొట్టేసుకుందంతా. ఇంకా చాలా జూనియర్ ఎన్టీఆర్. డ్యాన్స్, హిస్ కమాండ్ ఆన్ తెలుగు ఆయన మాట్లాడినంత, ఇంకా అంటే యాక్టింగ్, పర్ఫెక్ట్ యాక్టర్. ఓకే. Performance, dance, yeah. డైలాగ్. కరెంట్ తీగల సన్నగా, కరెంట్ దిక్కున్న కరెంట్ తీగ కూడా అలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే, సాలిడ్గా ఉంటుంది. సాలిడ్గా ఉంటుంది. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్, మిస్టర్ కూల్. మిస్టర్ కూల్. Good looking. అందరికీ గుడ్ లుకింగ్ అదే చేస్తారు. అదే ఇది రామ్ చరణ్. Yeah, I know. రామ్ చరణ్ గారి డైలాగ్. రామ్ చరణ్ గారి డైలాగ్ ఏ సినిమాలో చెప్పాలి? చిరుతలో చాలా ఉంటాయి కదా, అదొక డైలాగ్ ఉంటుంది, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. అదొకటి, అది ఈ అడవి నాదే వేట నాదే, అదొకటి. అది కాకుండా ఇంకోటి, నువ్వు చాలా మంచోడు అనుకున్నానయ్యా అంటే, మంచోడ్లో ఉండాలంటే 100 రీజన్స్ ఉండాలి సార్, చెడ్డోడ్లో అన్ని రీజన్స్ అక్కర్లేదు కదా, అది చాలు. ఆ డైలాగ్ చాలా బాగా చెప్తారు సార్. అల్లు అర్జున్. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. Amazing personality. ఓకే. మీ డైలాగ్ ఫ్రమ్ దువ్వాడ జగన్నాథ్. మనం చేసే పనిలో మంచి కనిపించాలే తప్ప మంచి కనపడక్కర్లేదు. సూపర్. విజయ్ దేవరకొండ. రౌడీ. Handsome, good looking, I'm his అక్కడి big నుంచి అన్ని fan. చెప్పుకుంటూ వచ్చారు కదా, అవన్నీ ఇక్కడ చెప్పేస్తారు అనమాట. He is very charming. ఓకే. టెల్ వన్ డైలాగ్ ఆఫ్ విజయ్ దేవరకొండ. You don't know, Oh, but you like him, but you don't know any of the Vijay I don't know Devarkonda's his dialogue. dialogues. Very good, sir. విన్నారా సార్? ఓకే. విజయ్ దేవరకొండ డైలాగ్ దేంట్లో చెప్పాలి? గీతా గోవిందంలో మేడం 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 అంటారు కదా, మేడం మేడం అలా కాదు మేడం, ప్లీజ్ మేడం నా మాట వినండి మేడం, ఒకప్పుడులో కాదు మేడం, మారిపోయాను, నో మేడం ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్ నౌ అంటారు కదా, వేరియేషన్ భలే వస్తుంది. సూపర్. నాని గారు. న్యాచురల్. అయితే న్యాచురల్ నాని, న్యాచురల్ స్టార్ నాని, డోంట్ నో న్యాచురల్ స్టార్ నాని. టక్ జగదీష్, మై బ్రదర్ యాక్టెడ్ నో రీసెంట్లీ ఓటీటీ. వదిలే భయ్య, ఫోర్స్ తెలియదు. ఓకే కూల్. ఓకే. రవితేజ. మాస్. మ్యాన్ ఆఫ్ మాస్. రవితేజ గారి డైలాగ్. రవితేజ గారి డైలాగ్ ఈడియట్లో ఉంటుంది కదా, సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ పోతూ ఉంటారు, చంటిగాడు లోకల్. ఓకే. ఇందడ నాని గారి డైలాగ్ మిస్ అయింది. మీరు భలే గుర్తుపెట్టుకున్నారని అన్నీ. సరే నాని సార్ ఇప్పుడు ఏం అంటే, నాని యాక్టింగ్ ఆయన న్యాచురల్గా ఉంటాయి డైలాగ్స్, న్యాచురల్గా ఉంటాయి అవి. తెలియట్లేదమ్మా అని మొన్న ఒక డైలాగ్ చెప్పారు, అది బాగా. అమెజాన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు. అమెజాన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు సార్. ఓకే. ఫైనల్గా మీ మూవీలో డైలాగ్. మా మూవీలో డైలాగ్ అదే అని, 10 రూపాయలు పెట్టి ఫ్లవర్ కొంటున్నాను, కనీసం 10 మంది అమ్మాయిలైనా పడాలి. అదొకటి. I just said that Kakame Kadalo. సేమ్ డైలాగ్ కాపీ వేస్ట్ అంటున్నారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మీ ఇద్దరికి కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ఇద్దరు డెబ్యూట్ చేస్తున్నారు, యాజ్ ఏ హీరోగా, హీరోయిన్గా, మెయిన్ లీడ్స్గా లాంచ్ అవుతున్నారు. మంచి సక్సెస్ అవ్వాలి, ఫ్యూచర్లో పెద్ద స్టార్గా, మీ కింద చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంకొకరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మూవీ కోసం? అందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడండి, అందరికీ నచ్చుతుందనే కాన్సెప్ట్తోనే మేము ఈ మూవీ చేశాము. సో ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. This is our first debut film. చెప్పండి అమ్మా మీరు. I'll tell you. Okay.
ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమాని సపోర్ట్ చేయండి. సినిమాని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి నెక్స్ట్ టైం వచ్చేసరికి తెలుగు ఇంకా నేర్చుకుంటాను, అందరు స్టార్స్ గురించి తెలుసుకుంటాను. తెలుసుకుంటాను. లేకపోతే మళ్ళీ హైదరాబాద్ రానివారు అనమాట. ఇంకెవరు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తారు కత్తులు ఫస్ట్ ఇవన్నీ నన్ను తీసుకుని. బాంబే అమ్మాయిలు ఎందుకు హిందీ తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అంటారు కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. యా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ మూవీ కల్లా తెలుగు నేర్చుకుంటాను. ఫస్ట్ తెలుగు నేర్చుకోకపోయినా అది సెకండరీ. Stars గురించి తెలుసుకోవాలి. స్టార్స్ గురించి అయితే తెలుసుకోవాలి. స్టార్స్ గురించి పక్కాగా తెలుసుకుంటాను. ఈసారికి క్షమించేయండి. ఈసారికి క్షమించేయండి. వాట్ క్షమించేయండి. క్షమించేయండి. యా క్షమించేయండి. అంటే ఇది కూడా కమాండ్. నెక్స్ట్ క్షమించేయండి. టైం ఐ డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.